కాకినాడ జిల్లా రూరల్ మండలంలో 3 రోడ్లు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుంచి నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణానికి 2,50,00,000 నిధులు కేటాయించినట్టు చెప్పారు. రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పాలన చేపట్టాక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కాకినాడ రూరల్ మండలం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. 7 కిలోమీటర్ల మేరకు కాకినాడ నియోజకవర్గంలో 1,41,00,000 రూపాయలతోటి ప్యాచ్ వర్క్ మరమ్మతులు చేశాం. అప్పట్లో తెలుగుదేశం జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా సొంత నిధులతోటి రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రీతిలో వెళ్ళాం. కానీ ఏ రోజు ఆ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చేశారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పండక్కి 12 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఊరి నుంచి ఊరికి వెళ్ళి ప్రతి రోడ్డు ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు, 13 కోట్ల రూపాయలు కానీ 10 కోట్ల రూపాయలు కాకినాడ రూరల్లోని, అలాగే 3 కోట్ల రూపాయలు కరప మండలంలోని పెట్టడం జరిగింది. అవి టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు. అవి కూడా పూర్తి చేసుకుంటున్నాం. అలాగే